ఓం జయ శ్రీమన్నారాయణ. పాహిమా హృదయం లేకుంటే అడిగిపోయింది ఉంది, అది నీ మాట ఎందుకంటే భగవంతుడి మాట ఏంటుంది. దేవుడు అంటే ఎవరు అడిగావు కదా. ఇప్పుడు నీ లోపల దాన్ని పెట్టినవాడు దేవుడు, నీ మాట వినకుండా చేసింది దేవుడు. తర్వాత ఇంకొకటి ఉంది, అదేంటది? జీర్ణాశయం. జీర్ణాశయము ఆకలిస్తే తప్పకుండా తినాల్సింది. అవి ఓర్చుకోదు కదా. పెట్టకపోతే నీకు జబ్బులు వస్తుంది. సమయానికి పొట్టలో ఆహారం వేయకపోతే నీకు దానివల్ల అనేక సమస్యలు వస్తాయి. దాని ఆకలిని ఆగదు కదా. మరి ప్రజల ఆకలి కూడా అంతే కదా. ప్రజల ఆకలి మనం వాళ్ళకి కోపం తెప్పించి వాళ్ళు ఆవేశపడించి మళ్ళా మన మీద చెప్పి ఇన్ని అవస్థలు దేనికి? మీ మంత్రి గారు చెప్పింది వాస్తవమా కాదా? యోగి గారు ఇప్పుడు అర్థమైంది నాకు, ఇప్పుడు కొంచెం అర్థమవుతుంది. ఇంకా ఏమేమి ఉందో నా మాట చెప్పండి అన్నాడు. ఇంకా ఏమేమి ఉందో అంటే మీ యొక్క మూత్రపిండాలని లోపల అవి కూడా మీ మాటను మీరు సరైన ఆహారం తీసుకుంటే అవి బాగా పనిచేస్తుంది. దానికి వ్యతిరేకమైనటువంటి ఈ యొక్క తీపి పదార్థాలను తిన్నారనుకోండి, అది వెంటనే పాడైపోతుంది, మీరు పోవాల్సిన వైద్యశాలకి అన్నాడు. అవునా, అది కూడా ఉందా? అదే భగవంతుడు ఆయన కొన్ని ఆయన చేతిలో పెట్టుకొని ఉంటాడు. ఎందుకంటే మనిషికి అన్నీ ఇచ్చేసామనుకో, మానవుడు నాకు మించినట్టు లేదు అంటాడు. కనుక మానవుడు నాకు మించిన వాడు లేడు అని 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 భగవంతుని లెక్క చేయడం వల్ల తర్వాత భగవంతుడు నాకెందుకు ఆ భగవంతుడితో పని, నేను చెప్పినట్టుగా అన్నీ వింటా ఉన్నాయి. నీ శరీరంలో ఉండే కొన్ని నీ మాట వినవు. అట్టక్కడి నీ దేశమంతా ప్రజలు వారి వ్యక్తిత్వాలు, వారి మనోవికాసము, వారి సంతోషాలు గొలిపేవన్నీ వాళ్ళు అనుభవించాలి కదా. నేను చెప్పిందే శాస్త్రం, నా మాటే వినండి, లేకపోతే మిమ్మల్ని ఏమో చేస్తాను అంటే, మహారాజా ఇది ఏది బాగుంటుంది అనండి. అవునా, అట్లాగా, ఏదో మీరు చెప్పింది బాగా నాకు ఆలోచనకు వచ్చింది, ఇదంతా నాకు తెలియదు, మంత్రి గారు నాకెందుకు చెప్పలేదు అన్నాడు. ఆ మంత్రి, అయ్యా నేను చెప్పిందే మీరు వినలేదు, ఇంకా అవన్నీ చెప్తే మీరే వింటారు, నీ పొట్ట కోసి చూడు అంటారు, లేదా నా గుండె చీల్చి చూడాలంటారు. అప్పుడు నేనేమైపోయి కనుక నాకు తెలిసిన మీకు ఎందుకు చెప్పాలంటే, మీకేది చెప్పాలో అంతవరకే చెప్తాను అన్నాడు ఆ మంత్రి. అప్పుడు ఆ రాజు, యోగి గారు నన్ను ఏం చేయమంటారు అన్నాడు. మీరు ఏం చేయొద్దండి, మీ మంత్రి తెలివైనవాడు, మీ మంత్రి అంటే చెప్తే అటు వినండి. మీ రాజ్యం సుభిక్షంగా ఉన్న రాజ్యంలో ప్రజలందరూ సుఖశాంతులతో ఉంటారు, అందరూ కూడా ఆనందంగా ఉంటారు. అందరూ ఆనందంగా ఉన్నప్పుడు మిమ్మల్ని అందరూ పొగుడతారు, పొగిడినప్పుడు మీరు ఆనందంగా ఉంటారు. అంటే నన్ను పొగిడినప్పుడు నాకు ఆనందం వస్తుందా? మరి ఇంక అంతకాకుండా ఇంకేం వస్తుంది? కోపం వస్తుందా? మీరు దేవేంద్రుడు, చంద్రుడు, ఇంద్రుడు, సూర్యుడు అని రకరకాలుగా మిమ్మల్ని పొగిడితే మీకు ఆనందం కాకుండా కోపం వస్తుందా? ఏ దుర్మార్గుడు, దుష్టుడు, పరమనీచుడు అని చెప్తే కోపం వస్తుంది కదా. వస్తుంది. అవును 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 గురువుగారు, మీరు నాకు చక్కగా సెలవిచ్చారు, ఇక మీదట నేను మా మంత్రి చెప్పిందే వింటాను. మీ మంత్రి చెప్పిందే వినండి, అయితే మీరు కూడా కొంచెం ఆలోచించండి. మంత్రి చెప్పిన దాంట్లో ఎంత వాస్తవం ఉందో ఎంత అవాస్తవం ఉందో కూడా మనం స్వయజ్ఞానం కూడా అవసరం అని అన్నాడు. అలాగే గురువుగారు నమస్కారం అని చెప్పేసి ఆ వ్యక్తి ఏంటి, నా లోపల ఉండేటి నా మాట వినకుండా ఎందుకు పనిచేస్తుందా ఇవి ఆయన మళ్ళీ మంత్రిని అడిగాడు. పోతా రామచంద్ర, మళ్ళీ మీరు మొదటిగా వచ్చారు. అది భగవంతుడి ఆధీనంలో పనిచేసేటివి, ఎప్పుడు ఆగిపోవాలో వాటికి ఆయన చెప్తాడు. అవి ఎప్పుడు ఆగిపోవాలనో ఆయన చెప్తాడు. భగవంతుడికి సంబంధించిందని మళ్ళీ మీరు నా మాట ఏంటంటే నేనేం చేసేది అన్నాడు మంత్రి ఆశ్చర్యంగా. అవునా, సరే అట్లయితే నేను ఇప్పుడు ఈ అవయవాలన్నీ వినేలాగా నేను ఎంత చేసుకుంటాను? నా కాళ్ళు నడమంటే నడుస్తున్నాయి, చేతులు చెప్పే పనులు చేస్తున్నాయి, మాటలు అన్ని విధాలుగా మాట్లాడుతున్నాయి. మరి అవి మాత్రం నా మాట వినాలని నేనేం చేయాలి అన్నాడు. మీరు ఏమి చేయొద్దండి, గమ్మునే పడుకునేసేసి హాయిగా నిద్రపోండి, అప్పుడు నీ మాట అన్నీ వింటాయి. ఎప్పుడు? ఆఖరికి పోయేటప్పుడు. కనుక ప్రాణం వచ్చేది ప్రాణం పోయేది మన చేతుల్లో లేదు. మహారాజు గారు, మీరు చెప్పినట్లు ప్రజల యొక్క మేలు కోరి ప్రజలకు సుఖ సంతోషాలు కలిగిస్తూ జీవించండి, అప్పుడు మీ పేరు ఎప్పుడు ఉంటుంది. ఇటువంటి వాళ్ళని ఏమంటారంటే జీవన్ముక్తులు అంటారు. అంటే మరణించి కూడా మీరు జీవించి ఉంటారు, మరణించి కూడా జీవించి ఉన్న వాళ్ళను జీవన్ముక్తులు అంటారు. కనుక మీరు ముక్తి పొందిన మీ అందరి నోట్లో మీ యొక్క పేరు నిలబడుతుంది అని చెప్పాడు ఆ మంత్రి. తర్వాత యోగి దగ్గర సెలవు తీసుకొని ఇద్దరు వచ్చేసారు.
కనుక రాజ్యానికి వచ్చినాక మళ్ళీ ఏం ఆలోచిస్తున్నాడు, ఎట్లా వినట్టు చేసుకోవాలి వాటిల్ని, ఇదే ఆలోచన అయిపోయింది దానికి. రాజ్యంలోకి వచ్చినా కూడా లేదు, నేను వెంటనే సాధించాలి, ఇది నా మాట నేను చేసుకోవాలి, ఎవరిని అడగాలి, ఏ వైద్యుని అడగాలి అని రకరకాలుగా మళ్ళీ ఆలోచనలు పోతూనే ఉంటాయి. అప్పుడు మంత్రి ఒక మాట అన్నాడు, మహారాజా ఆ యోగి గారు నాకు రహస్యంగా ఒకటి చెప్పారు, మీ మాట వినండి. ఏంటది అన్నాడు. మీ ఆలోచనలో మీ మనసు అది కూడా మీ మాట విందు, మీ మాట వినదది. అన్నిటికన్నా ముఖ్యమైనది ఆ మనసు, అది అసలు విందు. అది యోగి గారు నాకు చెవుల్లో రహస్యంగా చెప్పారు, ఇది చెప్తే మీరు అక్కడే పడిపోతారని చెప్పేసి ఆయన చెప్పలేదన్న. అవునా, అలా చెప్పాడా అంటే నా మనస్సునే నా మాట విందా, అంతే కదా. మీరు ఇంతసేపు యోగి చెప్పారు, నేను చెప్పాను, అన్నీ విని ఇప్పటి నుంచి మళ్ళీ మీరు మొదటికి వచ్చారు. పుట్టుకతో వచ్చింది ఇప్పుడొకరితో కానీ పోదు అని సామెత కూడా చెప్పాల్సి వస్తుంది అన్నాడు. అట్లాంటి ఏందన్నాడు. అట్లంటే తర్వాత చెప్తాను, మీరు పదండి, ముందు ఆకలేస్తాను తిందాం, లేకపోతే పొట్ట పాడవుతుంది. గోవింద గోవింద ఎడుకుంటల కూడా వెంకటరమణ గోవింద అని సత్యనిష్ఠుడు చెప్పి, పుట్టుకతో వచ్చింది కొందరికి ఇట్లాంటివి పోవు.